నమస్తే, నా పేరు డాక్టర్ సుచిత, చీఫ్ కన్సల్టెంట్ ఆఫ్ ఆరోగ్యవర్ధిని హాస్పిటల్. వైట్ హెయిర్ చాలామంది ఈ మధ్య కాలంలో చిన్న పిల్లలకే మనం వైట్ హెయిర్ చూస్తూ ఉంటాం. అయితే వాళ్ళకి ఎలాంటి మెడిసిన్స్ ఇవ్వాలి, ఏం చేయాలి అన్నది చాలామందికి అర్థం కాదు. 10th చదివే పిల్లల్లో కూడా ఈ మధ్య కాలంలో మనం వైట్ హెయిర్ చూస్తున్నాం. సో ఆ వైట్ హెయిర్ అనేది రాకుండా ఉండడానికి ఏమన్నా మెడిసిన్ ఉందా అని చాలామంది మనల్ని రెగ్యులర్గా ఈ మధ్యకాలంలో మనకి మన వీడియోస్ చూసి కామెంట్ పెడుతున్నారు, దీని మీద వీడియో చేయండి మేడం అని. సో వైట్ హెయిర్ రావడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే, మనకి మెలనిన్ అనేది తగ్గిపోతూ ఉంటే, హెయిర్లో మెలనిన్ తగ్గిపోతున్న కొద్దీ వైట్ హెయిర్ అనేది వస్తూ ఉంటుంది. దీనికి మెయిన్ రీజను లివర్లో ఉన్నటువంటి కొన్ని ఎంజైమాటిక్ యాక్షన్స్లో వచ్చేటువంటి అబ్నార్మాలిటీస్. సో ఈ వైట్ హెయిర్ రాకుండా ఉండాలి అంటే లివర్ని స్ట్రాంగ్గా ఉంచేటువంటి కొన్ని రకాల మెడిసిన్స్ని, కొన్ని రకాల సప్లిమెంట్స్ని మనం తీసుకున్నట్టయితే వైట్ హెయిర్ అనేది తొందరగా రాకుండా ఉంటుంది. చిన్నప్పుడే వైట్ హెయిర్ అనేది రాకుండా ఉంటుంది. ఒకవేళ వైట్ హెయిర్ వచ్చినా కూడా మీరు ఈ మెడిసిన్ తీసుకున్నట్టయితే డెఫినెట్గా తగ్గిపోతుంది. సో ఆ మెడిసిన్ ఏంటి అంటే, నార్మల్గా ఈ మెడిసిన్ని మనం చేయడానికి 3 కావాలి. రసాయన చూర్ణం అంటాం దీన్ని. సో దీంట్లో ఉండేవి మెయిన్గా 3 ఇంగ్రీడియంట్స్. ఒకటి గోక్షూర, రెండవది ఆమ్లకి, మూడవది గుడుచి. గోక్షూర అంటే పల్లేరు అంటాము, ఆమ్లకి అంటే ఉసిరి చూర్ణము, అండ్ మూడవది వచ్చేసి తిప్పతీగ చూర్ణం. ఈ మూడింటిని మనం సమానంగా తీసుకొని ఆ పౌడర్ని ఒక గాజు సీసాలో భద్రపరచుకోవాలి. రోజు పొద్దున్నే పిల్లలకి లేవగానే ఒక 5 గ్రామ్ మోతాదులో తేనెతో కలిపి దీన్ని ఇచ్చి ఒక 1 అవర్ వరకు ఎటువంటి ఫుడ్ పెట్టకూడదు. ఇలా రెగ్యులర్గా చేస్తూ రోజు కూడా వాళ్ళు తలకి ఆయిల్ పెట్టుకోవడము, అండ్ షాంపూలు కాకుండా కుంకుడుకాయ, సీకాకాయ లాంటి పౌడర్స్ని హెయిర్ వాష్కి వాడుతూ ఉన్నట్టయితే ఒక 6 మంత్స్లో కంప్లీట్గా వాళ్ళకి హెయిర్ అనేది బ్లాక్గా అవుతుంది. సో ఒకవేళ మీ పిల్లలకు కూడా ఇలాంటి వైట్ హెయిర్ ప్రాబ్లం ఉన్నట్టయితే దీన్ని వాడండి. అయినా తగ్గనట్టయితే మమ్మల్ని కన్సల్ట్ చేయండి. అండర్లైన్గా ఇంకేమన్నా ప్రాబ్లమ్స్ ఉంటే వాటికి సంబంధించిన ట్రీట్మెంట్స్ మనం ఇవ్వడం వల్ల కంప్లీట్గా ఈ వైట్ హెయిర్ ప్రాబ్లమ్ని పిల్లల్లో తగ్గించుకోవచ్చు. థ్యాంక్ యూ.